పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం ఓఎన్జీసీ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించిన ఓఎన్జీసీ అధికారులు ఎటువంటి పరిస్థితులు సంభవించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నగర గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారు ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఏదన్నా ఎయిర్ రైడ్స్ జరిగినా, మా మీద ఉగ్రదాడి జరిగినా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నగర పౌరుల్ని, లోకల్ అడ్మినిస్ట్రేషన్ని అందరినీ కలిపి ఒక మాక్ డ్రిల్ చేయమన్నారు. ఈ మాక్ డ్రిల్ చేసి ప్రజలందరికీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ వివరించాము. మా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ తాటిపాక కాంప్లెక్స్లో 7,500 మీటర్ క్యూబ్ వాటర్ స్టోర్ ఉంటుంది. 2 మేజర్ ఫైర్లు ఫైట్ చేయడానికి మా దగ్గర పూర్తి సన్నద్ధతో మేము ఎప్పుడూ ఉంటాము. మా ప్లాంట్ మొత్తంలో ఫైర్ వాటర్ గ్రిడ్ ఉండి ఎక్కడ విపత్కర పరిస్థితి అగ్ని సంభవించినా అక్కడికి వెళ్ళి కాల్ పాయింట్ని యాక్టివేట్ చేస్తే మా ఫైర్ సిబ్బంది, ప్రొడక్షన్ సిబ్బంది అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అగ్నిని ఆర్పుటకు, పోరాడుటకు సంసిద్ధులై ఉన్నారు. అందుకు ట్రైనింగ్ కూడా పూర్తిగా తీసుకొని ట్రైన్డ్ అయి ఉన్నారు. మా దగ్గర 4 రకాల ఫైర్లు అంటే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్ 4తో ఫైట్ చేయడానికి కావాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి వాడుటలో కూడా మా వాళ్ళందరూ పూర్తిగా ట్రైన్ అయ్యి శిక్షితులై ఉన్నారు. ఏదన్నా విపత్కర పరిస్థితి వస్తే కలెక్టర్ గారు ఆదేశించినట్లు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, నగర ప్రెసిడెంట్ గారికి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. వారి ద్వారా మెసేజ్ మీకు వచ్చి ఇక్కడ అలారం వినపడితేనే విపత్కర పరిస్థితి వచ్చిందని నమ్మాలి. ఆకతాయిలు వాట్సాప్ల్లో ఏదన్నా తప్పుడు మెసేజీలు స్ప్రెడ్ చేస్తే వాటిల్ని మీరు నమ్మవద్దు. వీటికి మేము ఎటువంటి ప్రమాదాన్నైనా పూర్తిగా దాన్ని ఫైట్ చేయగల సామర్థ్యం మాకున్నది. ఇక్కడ దీనివల్ల మ్యాక్సిమం 200 మీటర్ల వరకు ఉంటుంది ఎఫెక్ట్. మా ట్యాంక్ ఒకవేళ ఫైర్ అయితే అంతకన్నా దూరంలో ఉండే వారికి గ్లాస్ అద్దాలు పగులుట లేదా వేడి సెగ తగులుట ఉంటుంది. వారు మాత్రమే, ఎవరికైతే ఇది కనిపిస్తే వారు కొంచెం దూరమైన మిత్రుల ఇళ్లల్లో లేదా చుట్టాల ఇళ్లలో ఉండి దీన్ని మాకు సహకరించాలి. ఓఎన్జీసీ అంటే మేము ఒక్కళ్ళమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సహకరిస్తేనే, వారి సహకారంతోనే మేము ఈ గ్యాస్ ఆయిల్ అనేది బయటకు తీసి దేశ ఇంధన అవసరాలు, ఆర్థిక అవసరాలు
పూర్తి చేయుటకు మేము కృషి చేయగలము. ప్రజల సహకారం లేనిదే మేమేమీ చేయలేము. ఇందాక గవర్నమెంట్ వారు విడుదల చేసిన వీడియోలో చెప్పినట్టు ప్రతి పౌరుడు ఒక కవచము, ప్రతి ఇల్లు ఒక కోట. అట్లా అందరూ కలిస్తేనే మనం భారత్ మాత అవుతాము, మనము దేశాన్ని రక్షించుకోగలము. మన వంతు బాధ్యతని మనం అందరం నిర్వర్తించి లైట్లన్నీ ఆఫ్ చేసి సైరన్లు విన్నప్పుడు ఎవరికి మన ఉనికి తెలియకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తాము ఒక చిన్న ఉద్దేశంలో, చిన్న ఫైర్ ఫైట్ ఎవరైనా పడిపోయినా వాళ్ళని ఎలా రెస్క్యూ చేస్తాము, ఇది ఒక డెమోలాగా చూపిస్తాము. అది ఆ డెమో తర్వాత మళ్ళీ మనందరం ఇక్కడికి వచ్చి మన ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి, సైరన్ ఎలా వస్తుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓఎన్జీసీ దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ తీసేయడానికి అదన్నీ మళ్ళీ మనం వచ్చి మనం టీచ్ చేసుకుందాం. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ అందరినీ బయట ఒక డ్రిల్ చేస్తాం. ఇది ఒక దేశంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు, హాయిగా ఆ దేశం అంటే బోర్డర్లోనే కాదు, దేశం అంటే దేశం మొత్తం అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఆడియో